దానికే దిక్కు లేదు, అవును. డబ్బులు లేవు అక్కడ. ఉమ్. ఇంకో 4 లక్షల మందిని చేర్చుకుని ఏం చేసుకుంటావు నువ్వు? ఓ అదే 4 కదా. లక్షల మంది తలకొక 30,000 జీతం అయితే ఇవ్వాలి కదా. ఉమ్. ఎన్ని కోట్లు అవుతుంది? ఇంకో 120 కోట్లు అవుతుంది కదా అవును. నెలకి. ఉమ్. యాడ్ నుంచి పట్టుకొస్తా డబ్బులు 1200 కోట్లు అనుకుంటా. ఉమ్. అలా ఇదంటే 12,000 అవును. కోట్లు ఏమవుతాయి అదనంగా. అవుతాయి ఇప్పుడు ఖచ్చితంగా. వచ్చిన సంపాదన అంతా తీసుకెళ్ళి నువ్వు జీతాలు ఇవ్వడానికే సాలట్లేదు, కనీసం వాళ్ళ డిఏలు ఇవ్వడానికి దిక్కు లేదు. ఉమ్. ఈవిడొచ్చి నేను 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే ఉమ్. అదొకటి కాస్త భ్రమ కల్పించడం, అవును. ఉమ్. నమ్మేయాలి. అంటే నిరుద్యోగులు యువత కాస్త పార్టీ వైపు వాళ్ళని తిరగాలంటే తెలంగాణలో కాస్త ప్రభుత్వ ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది నిరుద్యోగులకి. మనకి ఆంధ్రాలో కొంత తక్కువ నన్ను అడిగితే ఆ ఆస్పెక్ట్లో. మన వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్లు అయిపోదామని చూసుకుంటుంటారు. అక్కడ ప్రభుత్వం, ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ పట్టణ ప్రాంతాల్లో తక్కువ. అక్కడేమో అన్ని ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు కాస్త ఎక్కువ ఇష్టం చూపెడతారు. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఆవిడ. అది ఒక పాజిబుల్. రకంగా ఈమె చెప్పిన 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తాం అనేది సేమ్ ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా షణ్ముఖ చెప్పారు. వ్యూహంలో భాగం. షణ్ముఖ 10 లక్షల వ్యూహంలో మంది 10 మందికి తలా ఉద్యోగం అనేది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2.5 లక్షల మందిని తర్వాత అలా అలా పెంచుతాం అని కూడా ఒక లెక్క చెప్పుకొచ్చారు అప్పుడు. ఓకే, అది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మనీ ఇంపాక్ట్ అనేది సొల్లి కబురు చెప్తే ఏముండదండి బేసిక్గా రాజకీయం. ఎందుకంటే ఒక కంపెనీకైనా ఒక సంస్థకైనా ఒక బ్యాంకు లోన్ ఇవ్వగలదు, బ్యాంకు చేత లోన్ ఇప్పించగలరు ప్రభుత్వాలు షూరిటీలు. డైరెక్ట్ గా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం వల్ల కాదు. అవును.